రోడ్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయని చెప్పడానికే పల్నాడులో మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. హైయెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో. పల్నాడులో 4 పిల్లలు ఉన్న ఆనంద్ అనే యువకుడు చనిపోయాడు. కాకినాడలో పెద్దపాలెం చెందిన భవన నిర్మాణ కూలి సత్యబాబు చనిపోయారు. చిత్తూరు జిల్లా గొంటిపల్లి చెరువు దగ్గర కరుణాకర్ రెడ్డి గారు చనిపోయారు. నెల్లూరు జిల్లా మునుగోలులో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు చనిపోయారు. మన్యం జిల్లా సాలూరు మండలం లారీ డ్రైవర్ సురేష్ గారు బైక్ లో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇలా ఇన్ని వందల మంది, వేల మంది చనిపోతా ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం పేరున్నాళ్ళు కాబట్టి మనకు తెలిసింది. నేను కోరుకుంటుంది కూడా కనీసం మౌలిక అవసరాలు, కనీసం గుంతలు పూడ్చలేని ప్రభుత్వం మీకు ఇంకోసారి కావాలా లేదన్నది మీరు నిర్ణయించుకోండి. జగన్ తీసుకొస్తుంది. ఈసారి కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి, బద్దలవుతుంది. బద్దలు కొడదాం. మీరు అందరికీ చాలా మందికి ఏదో చిన్నపాటి ఇల్లు, చిన్నపాటి స్థలం, మీ తల్లిదండ్రులు స్వార్జితం, పిత్రార్జితం ఉంది కదా మీ అందరికీ వరకు. ఈ రోజున గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట. మీ భవిష్యత్తు కూడా ఇది చాలా అవసరం. మీరు చెప్పండి, ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్య. ఇది చేతుల్లో నేను నీకు ఎలా చెప్తాను, డిజిటల్ గా నేను నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలనే డిజిటల్ గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం, టెక్నాలజీ మారిపోతుంది, అద్భుతం జరుగుతోంది అని. మరి మన డీటెయిల్స్ అన్ని తీసుకెళ్లి హైదరాబాద్ లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామంగూడలో ఒక కంపెనీ ఉంది, వైసీపీ వాళ్ళది. ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్ని పెడతాడు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఆక్వా రైతు ఉన్నాడు. నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, నీకు ఏమేమి ఉన్నాయి, అది ఎవరికి వెళ్తుంది, దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్ గా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు స్టాంప్ పేపర్లు ఉండవు. ఎవడన్నా సరే రేపు పొద్దున వచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెట్టుకుంటే అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్. అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చెయ్యి, ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చెయ్యి, పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. పాలించేవాడి జగన్ వక్రంగా ఉందా? సబబుగా ఉందో మీరు ఆలోచించండి. అరే, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, సిపిఎస్ నువ్వు రద్దు చేయలేదు, రోడ్లు వేయలేదు, ఉపాధి అవకాశాలు ఇవ్వాల, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేశారా లేదా మీకు చెప్పండి. మీరు ఎన్ని ఫీజు రీఎంబర్స్మెంట్లు చేశారు? ఫీజు రీఎంబర్స్మెంట్లు 10% కూడా చేయని వ్యక్తి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అతనికి విరామం ప్రకటించడం చాలా అవసరం రాజకీయాల నుంచి. వైసీపీకి క్రాప్ హాలిడే లాగా మన రైతాంగం ప్రకటించినట్టుగా వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం చాలా అవసరం. వాళ్ళు సరిదిద్దుకొని భవిష్యత్తులో ఒక 10-12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే అప్పుడు మీరు ఆలోచించండి. రోడ్ల మీద తిరిగాడు కదా, మా బాబే మా నాన్నే అని చెప్పి, అమ్మా నాన్నలేనే బిడ్డనమ్మా నేను, అమ్మా నాన్నలేనే బిడ్డనమ్మా, ఓటేయండమ్మా, మీ ఇంట్లో బిడ్డనమ్మా అన్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? పొలాలు తీసేసుకుంటున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? మద్యపానాన్ని అందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్నాడు. ఇంట్లో బిడ్డ ఏం చేశాడు? ఇసుక దొబ్బేస్తా ఉన్నాడు. ఇంట్లో బిడ్డ మీ అన్నో తమ్ముడు అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి కదా, అది చేయడు. కానీ అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా, ఏదన్నా అడుగు, అమ్మా నాన్నలేని బిడ్డనమ్మా. అరే నేను కూడా నాన్నలేని బిడ్డనే, నేను ధైర్యంగానే ఉన్నాను కదా. కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు. మా నాన్న కానిస్టేబుల్ గా పోలీసులో స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక ఏఈ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి. ప్రతిదానికి డ్రామా 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 చంపి దొబ్బుతున్నారు మమ్మల్ని.
ఏదైనా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు. జగన్, నేను బాపట్లో పుట్టా, తిరుపతిలో నామకరణం చేశాను, ఒంగోలు నెల్లూరులో పెరిగా, పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది, మాకు సొంత ఇల్లు ఉండేది. నీలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి. పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకట నరసయ్య గారి పాపం మైండ్స్ ని, వెరైటీస్ మైండ్స్ ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు. మాకు అలాంటి అవకాశాలు లేవు కదా జగన్. మేము కింద మీద నలుగురితో రావాలి, మాకు దగ్గర అంత డబ్బులు ఉండవు కదా జగన్. దోచేసే మైండ్లు మాకు లేవు కదా. మేము ఉద్యోగాల మీద బతికే జీవితాలు మేము ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము. కానీ నువ్వు కూర్చొని నువ్వు మా కథలు చెప్పి ఒంటరి బిడ్డని, అమ్మ మీరందరూ ఉన్నారు, సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి అమ్మా. అరే ఏ అన్న అయినా సరే చెల్లి మీద అంత నీచంగా మాట్లాడతాడా? చెల్లి సంసారం గురించి మాట్లాడతాడా? మీరు చెప్పండి అమ్మా. నేను ఇది కూడా చెప్తున్నా, ఆడబిడ్డలకి మన మానానికి అమర్యాద జరిగితే వాళ్ళ మంత్రులు ఉన్నారు, 1-2 మానానికి అమర్యాదలు జరిగితే ఏమవుతుందని మాట్లాడతారు నీచంగా. 30,000 మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే, నేను వారాహి యాత్రలో చెప్పా, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు వైసీపీ వాళ్ళు. నీకేం తెలుసురా అంటారు, అదంటారు ఇదంటారు. సన్నాసులారా, నేను చెప్పిన మాటే ఆయన మన హోమ్ మినిస్టర్, అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు, మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు. ఈ మనిషి ఒక్క రోజన్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా? ఏం జరిగిందని చెప్పాడా? నేను అందుకే మాట్లాడుతున్నా, మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి, వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం. మాట్లాడితే జగన్, సజ్జల గారు చెప్తారు, ఆయన చాలా ఆధిపత్యపు మనిషి, ఆయన క్లాస్ 4 అంట. మా నాన్నేమో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారేమో ముఖ్యమంత్రి, వెరైటీస్ గన్లు ఉన్నాయి, లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. నేను కూర్చొని క్లాస్ 4 అంట. నేనంట పేదవాళ్ళ రక్తం దోచేస్తానంట. పేదోడు రక్తం పీలుస్తుంది నేనా జగనా? మీరు ఆలోచించండి. కౌలు రైతుకి ఎవరు నిలబడ్డారు? పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా? జగన్ నిలబడ్డాడా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటిదంటే, మనం చిన్నప్పుడు మనకి క్లాసిక్ మార్క్సిజం, దున్నేవాడితే భూమి అని ఉండేది మనకి. మీకు భవిష్యత్తులో కనుక మీరు వైసీపీకి ఓటేసి ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్లో గజం స్థలం ఉన్న వాళ్ళైనా సరే, సెంటు భూమి ఉన్న వాళ్ళైనా సరే, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దున్నని భూమి అంతా జగన్దే అయిపోద్ది. దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు. మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీ జగన్వే అయిపోతాయి. మీరు ఉన్న స్థలాలు కూడా దాని మీద తాకట్టు పెట్టేస్తాడు. అందుకని ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆస్తులకి మీరు వైసీపీకి ఓటేశారంటే మీ ఆస్తులకి మీరే కూర్చొని పెట్రోల్ వేసి తగలబెట్టేసుకున్నట్టు. జాగ్రత్త. అంటే ఒరిజినల్స్ అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. మన ల్యాండ్ మీరున్నారమ్మా, రేపు పొద్దున మీకు ఎవరికైనా పెళ్ళైతే మీ ఇంట్లో వాళ్ళు ఏమిస్తారమ్మా? మీ వచ్చే అల్లుడికి ఏమిస్తారు? స్టాంప్ పేపర్లు ఇస్తారు. ఇదిగో మా అమ్మాయికి తరపు నుంచి ఇస్తున్నాం, మీ బిడ్డకి ఆడబిడ్డకి ఇచ్చుకునేది ఉంటుంది. అది ఎవరంటమ్మా? మీకు ఫోటో స్టాట్ జెరాక్స్ కాపీ ఇస్తారంట. జెరాక్స్ కాపీ ఎవరితో ఏంటో మనకేం తెలుసు? రేపు పొద్దున వెళ్ళి సంసారం చేద్దామని ఈ లోపల పెట్టుకుంటే అది ఎవడే అన్యాక్రాంతం అయిపోయి ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించండి.